24/7 రైతు రథం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. రైతు కుటుంబాలని భోగ భాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశపదం రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. పాలీ హౌస్లో విరబూస్తోన్న విదేశీ చామంతి హెలెన్ డెన్జీగర్. ఎకరాకు 6-7 లక్షలు గడిస్తోన్న సాగుదారు నరసింహారావు. రక్షిత సేద్యంలో గణనీయమైన దిగుబడులు తీస్తోన్న పాలీ రైతులు. మెరుగైన యాజమాన్యం కీలకమంటున్న నరసింహారావు. ప్రత్యేక వాతావరణ పరిస్థితులు సృష్టించి చేసే ఖరీదైన వ్యవసాయం రక్షిత సేద్యం. ఈ నిర్మాణాన్ని సాంకేతికంగా పాలీ హౌస్ లేదా హరిత గృహంగా పేర్కొంటున్నారు. రాష్ట్ర ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో ఆర్థిక స్తోమత ఉన్న రైతులు పాలీ హౌజులు, షేడ్ నెట్లలో విదేశీ పూలను సాగు చేస్తున్నారు. ఔత్సాహికుల ఆసక్తికి తగ్గట్లే ఏ ఉద్యాన పంట వేసినా దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా చేతికొస్తున్నాయి. చీడపీడలు తక్కువ సోకడం, మెరుగైన యాజమాన్యం వల్ల ఫలసాయం నాణ్యంగా ఉండడం వల్ల మార్కెట్లోనూ మంచి ధర పలుకుతుంది. ఈ గిరాకీని గమనించిన సాగుదారులు రకరకాల జాతులు, రంగురంగుల పూలను పూయిస్తున్నారు. ఇందులో ప్రాచుర్యంలోకి వచ్చిన జర్మన్ చామంతి హెలెన్ డెన్జీగర్ ఒకటి. ఈ పూతోటంతా అరవిరిసిన అందాలతో సాగుదారులకి లాభాల పరిమళాలను అద్దుతోంది. అరచేతంత పరిమాణం, వారం రోజులకి కూడా వాడిపోని నాణ్యతతో ధవలవర్ణ చామంతులు ఇంతుల మనసు దోచేస్తున్నాయి. ఆమని కొప్పులోనే కాదు, పూజల్లోనూ విరివిగా వాడుతుండటం వల్ల సువాసనలను వెదజల్లే ఈ చామంతులకు మంచి ధర పలుకుతున్నాయంటారు ప్రకాశం జిల్లా పూల రైతు నరసింహారావు. ఇంతకీ ఈ మొక్కలను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు? వీటి సాగు వివరాలేంటో ఇవాల్టి రైతు రథం చూసి తెలుసుకుందాం రండి. పెరిగిన పెట్టుబడులు, పొంతనలేని మద్దతు ధరలతో ఆరుగాలం శ్రమించిన పొలం పనుల్లో మిగిలేది శూన్యం. అకాల వర్షాలు, అరకొర నీటి లభ్యతతో ప్రకాశం లాంటి వర్షాధార జిల్లాల్లో వ్యవసాయం తీసికట్టుగా తయారైంది. కానీ కొందరు రైతులు ఇక్కడే ప్రతికూలతలను సానుకూలంగా మలుచుకుని బ్రహ్మాండంగా పురోగమిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానాన్ని ఉన్న వనరులకు తగ్గట్లు అమర్చుకుని ఉద్యాన పంటల బాట పడుతున్నారు. గత అనుభవాలతో ఏక పంటలను మానేసి నిత్యం గిరాకీ ఉండే ఉద్యాన పంటలను ఎంచుకుంటున్నారు. అందున నిత్యం గిరాకీ ఉండే చామంతులను సంప్రదాయ విధానంలో కాకుండా నాణ్యమైన దిగుబడులనిచ్చే పాలీ హౌజుల్లో విరబూయిస్తున్నారు. అలాంటి రైతుల్లో ఒకరు పెద్దారవీడు మండలం మల్లవరానికి చెందిన కోటపాటి నరసింహారావు. ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారుల ఆర్థిక సహకారంతో 2 ఎకరాల్లో పాలీ హౌజ్లను నిర్మించారు. ఎకరాకు 60 బోదెల చొప్పున 120 ఎత్తు మల్లను నిర్మించారు. నీరు, ఎరువుల యాజమాన్యంలో భాగంగా సూక్ష్మ బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశారు. తొలి పంటగా యూరోపియన్ కుకుంబర్, టమోటోను సాగు చేశారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఖర్చులు పోను ఎకరాకు 80,000 ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నిత్యం గిరాకీ ఉండే విదేశీ చామంతులను సాగు చేశారు. ఇంతులను ఇట్టే ఆకర్షించే పాల తెలుపు లాంటి హెలెన్ డెన్జీగర్ రకాన్ని సాగు మొక్కలను నాటారు. అలంకరణలు, శుభకార్యాలకు వినియోగించే ఈ చామంతులను సహజంగా అందించాలనే ఉద్దేశంతో గో ఆధారిత ఎరువులు, కషాయాలను వాడుతూ కోతకు 6 నుంచి 8 టన్నుల ధవలవర్ణ చామంతులను పూయిస్తున్నారు. కేజీ 100 రూపాయలు అమ్మినా ఎకరాకు 7 లక్షల నికర ఆదాయం ఖాయమన్నది నరసింహారావు నిబ్బరం. మేము 2 ఎకరాలు నెట్ హౌస్ వేయటం జరిగింది. అంటే సుమారుగా 8,000 మీటర్లు స్క్వేర్ మీటర్సు. ఈ 2 ఎకరాలు నెట్ హౌస్ ఉద్యాన శాఖ వారు, ఏడీ గారు హరిప్రసాద్ గారు, హెచ్ఓ గారు రసూల్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సలహాల సూచనలతో మేము నెట్ హౌస్ వేయటం జరిగింది. 2018 జనవరిలో ఈ నెట్ హౌస్ వేయటం జరిగింది. మేము మొదట్లో యూరోపియన్ కుకుంబరు, టమోటా ఫిబ్రవరిలో పెట్టాము. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకి 3 నెలలకి ఆ క్రాపు 90 రోజులు నుంచి 100 రోజులకు ఆ క్రాప్ అయిపోవడం జరిగింది. తర్వాత డెన్జీగర్ వెరైటీ చామంతి పూలు బాగుంది, మంచి ఆదాయం వస్తుందని మా రసూల్ గారు, ఏడీ గారు హరిప్రసాద్ గారు వాళ్ళు చెప్పడంతో ఈ డెన్జీగర్ వెరైటీ మీద మేము కొంత రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాలు తీసుకోవడం జరిగింది.
ఈ డెంజీగర్ వెరైటీ ఎకరాకు వచ్చి 60,000 మొక్కలు నాటడం జరిగింది. 2 ఎకరాలకు సుమారుగా 1,20,000. ఒక్కొక్క మొక్క ₹6 మాకు మహారాష్ట్ర నాసిక్ నుంచి తెప్పించాం నర్సరీ నుంచి. ఈ బెడ్ ప్రిపరేషన్ వచ్చేసరికి ఆ బెడ్ ఎడల్పు వచ్చి 2.5 అడుగు, బెడ్ హైట్ అడుగు వంతున మేము ప్రిపరేషన్ జరిగింది. బెడ్డుకి అడుగున్నర ఎడల్పు ఉంది. 2 లైన్ల వంతున లాటర్ లాగాము. మొక్కకు ఎడల్పు వచ్చాక 6 అంగుళాలు వెడల్పుతో మొక్క నాటడం జరిగింది. బెడ్ ప్రిపరేషన్ వచ్చేసరికి మేము నాటే ముందు మొత్తం అడుగు నుంచి 9 అంగుళాల నుంచి అడుగు వంతున కల్టివేషన్ చేసి గొర్రె వేసేసి ఒక 15 రోజులు మొత్తం పిమికేషన్ చేసిన తర్వాత సుమారుగా ఒక 40 టన్నులు ఆవు పేడ, ఆవు ఎరువుతో, మెత్తటి ఎరువుతో, సుడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, మెట్రైజంతో కలిపేసేసి మొత్తం చల్లేసి గొర్రు గుంటకి వేయటం జరిగింది. వేసిన తర్వాత మేము బెడ్ ప్రిపరేషన్ చేసుకున్నాము. బెడ్ ప్రిపరేషన్ చేసుకొని మొక్క నాటిన తర్వాత మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు దరిదాపుగా ఒక 70-75% వంతున జీవామృతం, పంచిగయ్య, వేస్ట్ డీకంపోజ్తో ఈ చామంతిని పెంచడం జరుగుతుంది. ఎక్కడన్నా చిన్న కంప్లైంట్స్ వచ్చినప్పుడు కొంత ఒక 20-25% మనం పెస్టిగేషన్ వాడుతూ దీన్ని అద్భుతంగా క్రాప్కి తీసుకొచ్చాము. ఇవాళకి సుమారుగా 120 రోజులు. ఒక 15 రోజుల నుంచి ఇది హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. ఒక హాఫ్ ఎకరా ఇప్పుడు హార్వెస్టింగ్ రెడీ అయింది. ఒక ఎకరన్నర రేపు ఫిబ్రవరి మాఘమాసంలో మంచి రేటు ఉందని ఒక ఎకరన్నర ఫిబ్రవరికి ప్రిపేర్ అవుతున్నాము. ఈ బెడ్ ప్రిపరేషన్ అయిన తర్వాత మొక్కకు 6 అంగుళాలు వంతున ఒక్కొక్క బెడ్కి వచ్చి సుమారుగా 1000 మొక్కలు నాటామండి. ఆ విధంగా మాకు ఇది మొత్తం 120 బెడ్లు. ఆ బెడ్ పొడవు వచ్చేసి 135 అడుగులు వచ్చింది. వెడల్పు వచ్చేసి 2.5 అడుగు వంతున సుమారుగా 1,20,000 మొక్కలు పట్టినాయి. బెడ్ ప్రిపరేషన్లో మొక్క నాటిన తర్వాత ఒక వారం రోజుల వరకు ఫాగర్స్తో వాటర్ ఇవ్వడం జరిగింది. వారం తర్వాత ఇన్లైన్ డ్రిప్ ద్వారా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెలకి ఎకరాకు వచ్చి తక్కువ ఒక 600 నుంచి 800 లీటర్లు జీవామృతం పంపిస్తున్నాం. ఒక 400 లీటర్లు వేస్ట్ డీకంపోజ్ పంపిస్తున్నాం. ప్రతి 10 రోజులకి పంచగవ్య స్ప్రే చేస్తున్నాం. ప్రతి 3 రోజులకి వేప కషాయం, వేప నూనె, పొగాకు కషాయం కొట్టడం జరుగుతుంది. ఈ చామంతికి వచ్చాక జనరల్గా తెల్లదోమ, పచ్చదోమ కనిపిస్తుంది మాకు. ఈ దోమను అరికట్టడానికి ప్రతి 3 రోజులకి వేప కషాయం ఒకటి స్ప్రే చేస్తున్నాం. అలానే పొగాకు కషాయం, నాడు పొగాకు తీసుకొచ్చేసి నానేసేసి 24 గంటలు నానిన తర్వాత అది కూడా స్ప్రే చేస్తున్నందువల్ల మాకు దాన్ని ఎక్కడ కనిపించకుండా తగ్గిపోతుంది. ఈ జీవామృతం, వేస్ట్ డీకంపోజు, పంచగవ్యతో పాటు కొంతమంది సీనియర్ రైతులు కొంచెం పెస్టిగేషను 1919 కొంచెం 1261 0050 అని చెప్పారు. అది కూడా ఒక 20-25% వాడుకుంటూ ఈ మొక్కని గ్రోత్ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇది హార్వెస్టింగ్ వచ్చేసరికి ఇప్పుడు ప్రతిరోజు 150 నుంచి 200 కిలోలు ఒక వారం 10 రోజుల నుంచి కోయటం జరుగుతుంది. ఈ మార్కెటింగ్ వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అద్దంకి, మార్కాపురం, గుంటూరు, విజయవాడ ప్రస్తుతానికి పంపిస్తున్నాము. ఇది ఫస్ట్ కోతలో ఎకరాకు వచ్చి మేము ఎక్స్పెక్ట్ చేయటం 6 నుంచి 8 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలా రెండో కోతలో కూడా 5 నుంచి 6 టన్నులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ మొక్క నాటిన వారం రోజుల వరకు మొక్క బతికించుకోవడానికి సరిపోతుంది. మొక్క బతికిన తర్వాత లైటింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. 15వ రోజు కటింగ్ ట్రూనింగ్ చేయాల్సి వస్తుంది. అలానే 30వ రోజు కూడా ట్రూనింగ్ చేసిన తర్వాత డే టైం 12 గంటలు కాకుండా నైట్ టైం ఒక 6 నుంచి 8 లేక 10 గంటలు 4 గంటలు అనేది కరెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇచ్చినందువల్ల స్టెమ్ లావ్ అవటం కానీ, గ్రోత్ ఆకులు బాగా రావటం కానీ కనిపిస్తుంది. ఈ మొగ్గ దశలో ట్రిప్స్ అనేది కొంచెం కనిపించింది మాకు. ఆ ట్రిప్స్ని కంట్రోల్ చేయడానికి పొగాకు కషాయం, అలానే నీమ్ ఆయిల్, వేపపిండి కషాయం కొట్టితే కొంచెం అవి కంట్రోల్ అయిపోయినాయి. అలానే తెల్లదోమ, పచ్చదోమ అరికట్టడానికి ఎల్లో ప్లేట్స్, బ్లూ ప్లేట్స్ అట్టలు కట్టినందువల్ల ఆ గమ్ము అంటుకొని అవి కొంచెం కంట్రోల్ అవుతూ వస్తున్నాయి. ఈ మార్కెటింగ్ విషయం వచ్చేసరికి మనం జనరల్గా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఈ పండగ సీజన్లు ప్లస్ పెళ్ళిళ్ళ సీజన్లు అయితే మనకి యావరేజ్న 100 నుంచి 150 రూపాయలు మార్కెట్ బలుగుతుంది. మేము ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు పెళ్ళిళ్ళ సీజన్ అవుతుందని అరెకరం ఇప్పుడు డిసెంబరు, జనవరి పండగకి తీసుకొని ఎకరన్నర ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కోతకు వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాము.
ఆ టైంలో అయితే మాకు తక్కువలో తక్కువ 100 నుంచి 150 రూపాయలు పడితే మంచి లాభాలు వస్తుండేన ఆలోచనతో మేము ఆ విధంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. ఈ పాలీ హౌస్ నిర్మాణం ఎకరాకు వచ్చి సుమారుగా 25 లక్షలు ఖర్చు అయింది మాకు. ఆ 25 లక్షల్లో 50% ఉద్యాన శాఖ వారు మాకు సబ్సిడీ కింద రాయితీ కింద ఇవ్వడం జరిగింది. టమోటాకి ఎకరాకి వచ్చి 2.5 లక్ష సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. అలానే యూరోపియన్ కుకుంబర్కి కూడా 2.5 లక్ష ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ చామంతికి వచ్చేసరికి ఎకరాకి 8 లక్షల రూపాయల వంతున ఇస్తామని చెప్పి బిల్లు పెట్టడం జరిగింది. సుమారుగా వచ్చే నెలలో మాకు బిల్లు అవుతుందని అనుకుంటున్నాం. మేము మొదటి సాగులో యూరోపియన్ కుకుంబరు టమోటా వేసినప్పుడు సుమారుగా ఎకరాకి 70,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు దిగుబడి వచ్చేసరికి 1,50,000 నుంచి 1,80,000 రూపాయల దాకా ఆదాయం వచ్చింది. మా ఖర్చు బాను ఒక 70,000-80,000 రూపాయలు ఒక 3 నెలల్లో మిగిలింది. ఎకరాకి ఒక 70,000-80,000 1,50,000 రూపాయలు ఖర్చు భాగం మిగిలింది. తర్వాత మేము ఆగస్టులో దీన్ని జూను జూలైలో మొత్తం ప్లవింగ్ అంతా చేసుకొని కల్టివేషన్ అంతా రెడీ చేసుకొని మేము సెప్టెంబర్ 6వ తారీఖున చామంతిలోకి వచ్చాం. దిగుబడి వచ్చేసరికి మేము మొదటి పంటలో 6 నుంచి 8 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ పంటకి మన సీనియర్ రైతులు కానీ ఆఫీసర్స్ కానీ సంవత్సరానికి 3 కోతల వరకు తీయొచ్చు అంటున్నారు. కానీ 3 కోతలు కాకపోయినా 2 కోతలు అయితే కన్ఫామ్గా తీయొచ్చు అనేది మాకు అనిపిస్తుంది. రెండో కోతలు వచ్చాక 4 నుంచి 6 టన్నులు వేసుకున్నా కూడా యావరేజ్న 10 నుంచి 12 టన్నులు ఎకరాకి దిగుబడి వస్తుంది అనుకున్నాం. యావరేజ్న 100 రూపాయల వంతున వేసుకున్న మార్కెట్కి 10 నుంచి 12 లక్షల రూపాయలు ఎకరాకి ఆదాయం పొందే అవకాశం అయితే ఉంది. ఈ పూలు వచ్చేసరికి మేము పూర్తిగా జీవామృతం పంచగవ్యతోనే తయారు చేస్తున్నాం. ఈ పంచగవ్య జీవామృతం వాడటానికి కారణం ఏంటంటే ఈ పూలు తినే పదార్థం కాకపోయినా దేవుడి దగ్గర పూజకైనా లేదు ఆడవాళ్ళు వాడుకునే దానికైనా ఈ పెస్టిసైడ్ వంతున ఎక్కువ వాడితే చర్మ వ్యాధులు రావటం లేదు ఇంకో రకరకాల వ్యాధులు వస్తున్నాయని సీనియర్ సైంటిస్టులు అంటున్నారు. అందుకని మనం ఈ పువ్వును కూడా ఆర్గానిక్ మెథడ్లో పెంచితే ఎలా ఉంటుందని చెప్పి సుమారుగా మేము 8 ఆవుల్ని కొనుగోలు చేసి మా సొంతంగా జీవామృతం పంచగవ్య తయారు చేసుకుంటూ ఈ ఆర్గానిక్ మెథడ్లోనే ఈ పువ్వును పెంచడం జరుగుతుంది. మా పువ్వు సుమారుగా వారం నుంచి 10 రోజుల వరకు తేజస్గా ఉంటుంది, మంచి సువాసనతో ఉంటుందని మార్కెట్కి పోయినప్పుడు మా దగ్గర కొనుగోలు చేసిన కస్టమర్లు కానీ డీలర్ కానీ చెప్పడం జరుగుతుంది. ఎకరాకు వచ్చి మేము 60,000 మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్క కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి 6 రూపాయల వంతున మేము మహారాష్ట్ర నాసిక్ నుంచి తెప్పడం జరిగింది. ఈ బెడ్ ప్రిపరేషన్కి వచ్చాక ఎకరాకు వచ్చేసి సుమారుగా 40,000 రూపాయలు బెడ్ ప్రిపరేషన్కి జరిగింది. ఆవిరువు ఈ మొత్తం లేబరు అది ఇది వచ్చేసరికి ఎకరాకు 35,000 40,000 జరిగింది. ఈ లేబర్ కానీ ఈ మొక్క నాటడం కానీ ఒక 25,000 నుంచి 30,000 మాకు మొత్తం టోటల్గా ఖర్చు వచ్చింది. ఈ ఖర్చులోకి వచ్చాక టోటల్గా హార్వెస్టింగ్ వచ్చేసరికి సుమారుగా 5 నుంచి 5.5 లక్షల రూపాయలు వస్తుందని మేము అంచనా వేస్తున్నాము. ఈ దిగుబడి వచ్చేసాక 6 నుంచి 8 టన్నుల వంతున యావరేజ్న 7 టన్నులు వేసుకున్నా కూడా ఫస్ట్ క్రాప్లో యావరేజ్న 100 రూపాయలు మార్కెట్ వేసుకున్నా సుమారుగా 7 లక్షలు వస్తుంది. ఈ 5-5.5 లక్షలు పోతే సుమారుగా 1,50,000 రూపాయలు ఈ ఫస్ట్ క్రాప్లో ఆదాయం మిగులుతుందని ఆశిస్తున్నాము. రెండో క్రాపులుగా పూర్తిగా ఇంత ఖర్చు ఉండదు కాబట్టి తక్కువలో తక్కువ ఒక 6 టన్నులు వేసుకున్న అయ్యి యావరేజ్న 100 రూపాయలు వంతున వేసుకున్న 6 లక్షల రూపాయలు, ఇది 1,50,000, 7.5 లక్షలు, ఇంకొక 50,000 రూపాయలు ఏదైనా విడివిడిగా ఖర్చులు పోయినా సుమారుగా ఒక 7 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఒక ఎకరాలు తీసే అవకాశం అయితే దీంట్లో ఉంది. మీ ఏపీ 24/7 రైతు రథం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. రైతు రథం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పొలిమేరల్లో భారీ గుడారాలను తలపిస్తోన్న పాలీ హౌజుల్లో విదేశీ పూలు భలే వికసిస్తున్నాయి. కొమ్మ రెమ్మ మాటున నిండుగా విచ్చుకుంటున్నాయి. దిగుబడులను ద్విగుణీకృతం చేసే హరిత సేద్య గృహాల్లో ఒద్దికగా ఒదిగిపోయి కాంతులీనుతున్నాయి. కీరాదోస, టొమాటో, క్యాప్సికం పంటలకి భిన్నంగా చామంతులు సాగు చేసిన నరసింహారావు ఖర్చులు పోను ఎకరాకు 6-7 లక్షల నికర ఆదాయం ఖాయమంటున్నారు. పండుగలు శుభకార్యాలను బేరీజు వేసుకుని మార్కెటింగ్ చేసుకుంటే కేజీకి 250 రూపాయలను పొందే అవకాశం ఉంది. ఫలితంగా స్తోమత ఉన్న రైతులు సమగ్ర ప్రణాళికతో సేద్యం చేస్తూ పాలీ హౌస్కి మించింది లేదంటున్నారు నరసింహారావు. శీతాకాలంలో పూల దిగుబడి సాధించేలా ప్రణాళిక చేసుకోవడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చని ఎర్రగొండపాలెం ఉద్యాన అధికారి నబీ రసూల్ తెలిపారు. ఎర్రగొండపాలెం డివిజన్లో 25 ఎకరాల్లో రాయితీపై షేడ్ నెట్లను మంజూరు చేశామన్నారు. ఔత్సాహికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నబీ రసూల్ తెలిపారు.
ముఖ్యంగా మా ఏరియాలో కొత్తగా మన రైతులకి షేడ్ నెట్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మన మల్లవరం గ్రామంలో నరసింహారావు అనే రైతు ద్వారా మనము పోయిన సంవత్సరంలో షేడ్ నెట్ 2 ఎకరాలు వేయించున్నాము. దానికి మనము 50% సబ్సిడీ కూడా ఇచ్చున్నాము. ఈ సంవత్సరం వాళ్ళు కొత్తగా ఈ షేడ్ నెట్స్ కింద పూల సాగు అనేది కొత్తగా మన ఏరియాలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షేడ్ నెట్లో మనం చామంతి డెంజిగర్ అనే వెరైటీని మనం మహారాష్ట్ర నుంచి ఇది మొక్క తెప్పించి ఇక్కడ 2 ఎకరాల్లో మనము కొత్తగా వేసి ఉన్నాము. మనము రైతుకు వచ్చేసరికి ఈ చామంతి తర్వాత వేరే పూలకు కూడా మనము ఈ షేడ్ నెట్స్లో 8 లక్షల వరకు మనం సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డెంజిగర్ అనే వెరైటీ మనకి 2 సంవత్సరాల కాలం పాటు మనం షేడ్ నెట్లో పెంచుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఈ చామంతి అనేది షార్ట్ డే ప్లాంట్, అంటే మనకి పగటిపూట తక్కువగా ఉండి రాత్రిపూట ఎక్కువగా ఉండే సమయంలో మనకి ఇది పూతకొస్తుంది. కరెక్ట్గా ఇది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల్లో మనకి దిగుబడి అనేది ఎక్కువగా ఉంటే మనకి దీని ద్వారా మనకి రైతుకి ఎక్కువ లాభం రావడం జరుగుతుంది. కాబట్టి మన రైతు నరసింహారావు గారు ముఖ్యంగా ఈ షేడ్ నెట్లో చామంతి అనేది పెంచడం జరిగింది. ఇది పూర్తిగా చాలా వరకు ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా మనం ఇక్కడ జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి అధిక దిగుబడి, అదేవిధంగా క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. సేంద్రియ విధానంలో మన నరసింహారావు గారు కొత్తగా వచ్చేసి ఇవి వేస్ట్ డికంపోజరు, అదేవిధంగా ఈ గోమూత్ర ఆధారిత వ్యవసాయం ద్వారా మనకి ఈ పూల సాగు చేపట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి మంచి క్వాలిటీ మరియు అధిక దిగుబడి రావడం జరిగింది. అదేవిధంగా మన ఎర్రగొండపాలెంలో దగ్గరగా 25 ఎకరాల వరకు మనం ఈ విధంగా చాలామంది రైతులకి షేడ్ నెట్ ఇవ్వడం జరిగింది. మా రైతులందరూ ఇక్కడికి రావడం జరిగింది. నరసింహారావు గారు చేసే విధానం కూడా చాలామంది చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి చాలామంది రైతులు ఈ విధానం ద్వారా మనకి పూల వల్ల మనకి ఎక్కువగా దిగుబడి వస్తుంది, అదేవిధంగా ఆదాయం కూడా బాగుంది. కాబట్టి చాలామంది రైతులు ఇదే విధంగా వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. పాలీ హౌజులు, షేడ్ నెట్ల కింద పూలు, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోన్న ఉద్యాన శాఖ మౌలిక వస్తుల కల్పనపైన దృష్టి పెట్టాలి. అధిక పూల దిగుబడులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలి. తద్వారా అత్తర్లు, సుగంధ పరిమళాలను తయారు చేసి లాభసాటి ధరలకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. పూల ఎగుమతులను ప్రోత్సహించాలి. తద్వారా మార్కెటింగ్ సౌకర్యం మెరుగుపడి రైతులు త్వరగా నిలదొక్కునే అవకాశం ఉంటుందన్నది సాగుదారుల అభిప్రాయం. కొత్త సంవత్సరంలో వచ్చే పంట కాలాలన్నీ అన్ని విధాలా కలిసి రావాలని ఆకాంక్షిస్తూ అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా